హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఎర్రగడ్డ పశువుల సంతకు వచ్చేసాము. ఈరోజు చూసారా బర్రెలు గేదెలు ఎట్లా డెకరేషన్ చేశారో, మంచిగా డెకరేషన్ చేశారు. ఫస్ట్ నాకు రాగానే ఫస్ట్ కనిపించిన గేదె అది, కానీ మంచిగా ఉంది. చూసారు పెద్ద సైజు వచ్చినాయి. ఈ వారం కూడా గేదెలు మంచి క్వాలిటీతో వచ్చినాయి. చూడండి, ఏదైనా కానీ సైజు మీకు రైతుగా మనం కొనుక్కెళ్ళాలి అనుకుంటే ఇక్కడికి వస్తే మంచి క్వాలిటీలు దొరుకుతాయి, తక్కువలో దొరుకుతాయి. 3 నెలలు చూడి, 4 నెలలు చూడి, 6 నెలలు, 8 నెలలు అట్లా దగ్గరలోకి వచ్చేసినవి కూడా ఉంటాయండి. మనకి రీజనబుల్లో ఉంటాయి. తీసుకెళ్ళి మేపుకోవడానికి మంచిగా క్వాలిటీ గల గ్యాదర్ అవి. ఇక్కడ చూసి రైతులు వచ్చేసారు. దళాలు కూడా రెడీగా ఉన్నారు. ఇంకా బర్రెలు రావాల్సింది ఉంది. నేను ఎర్లీగా వచ్చాను ఈరోజు కొంచెం. ఇంకా బర్రెలు వస్తున్నాయి, వ్యాన్లు వస్తున్నాయి, కొత్త వ్యాన్లు వస్తున్నాయి. ఇంకా కొందరు అమ్ముకున్న వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఇంకా వచ్చే బర్రెలు వస్తూ ఉంటాయి. రైతులు కూడా వెయిటింగ్లో ఉన్నారు. ఇది వచ్చేసరికి క్వాలిటీ ఎట్లా ఉన్నాయి. చిన్నగా స్టార్ట్ చేసేవాళ్ళకి దూడలు కూడా మంచిగా ఉంటాయండి. ఇంట్లో దున్నపోతులు ఉంటాయి, ఈ పేరు ఉంటుంది, అంటే ఆడవి ఉంటుంది, మగవి ఉంటుంది. మళ్ళీ గ్యాదర్ నాకు చూడాలనిపించింది. మళ్ళీ గ్యాదర్ వచ్చి ఆయన నమస్తే. ఏం పేరు అన్న మీ పేరు? చంద్రమౌళి. ఏ ఊరి నుంచి వచ్చారా? సరస్వతిపేట. ఇది ఎంత చెప్తున్నారు నా గేద? 120 చెప్తున్నారు. 120 చెప్తున్నారు. రైతులు ఎంత అడుగుతున్నారన్న? రైతులు 90 పైన అడుగుతున్నారు. 90 పైన అడుగుతున్నారు. ఓకే. ఇంకా ఎన్ని నెలలు అవుతుంది డెలివరీకి? ఓ నెల పైన. నెల 15 రోజులు. నెల 15 రోజులు అవుతుంది. ఓకే. మరి మీకు మంచిగా అనిపిస్తుంది మార్కెట్ చిన్నగా అనిపిస్తుంది. ఫస్ట్ టైం వచ్చినాము. ఇప్పుడు మార్నింగ్ కదా, ఇంకో 1 అవర్ అయితే మీకు వస్తాయి రేట్లు. మంచిగా వస్తాయి. రాలేదు అక్కడ సైడ్కి వెళ్ళి, ఇదే ఫస్ట్ టైం వచ్చుడు. ఓకే. మేము దీన్ని పట్టుకొచ్చా కూడా ఫస్ట్ టైం. కానీ మీరు ఊహించిన రేటు ఇంకో 1 అవర్లో వస్తుంది మార్కెట్. అది ఎంత అన్నా కానీ వస్తుంది. కాకపోతే పరిని బట్టి రేటు. ఫస్ట్ టైం అన్నా రావడం ముందు? ఫస్ట్ టైం. ఇదే ఫస్ట్ టైం. ఎప్పుడైనా మీరు ఇక్కడ కొన్నారా? తెలుసు కానీ ఏం కొనలేదు, ఏం తీసుకపోలేదు. కానీ తెచ్చుడు ఇది ఫస్ట్ టైం. తెచ్చుడు ఫస్ట్ టైం. సదాశివపేట, కంకోల్ అక్కడ సైడ్ ఏమో సైడ్ ఇక్కడ రాము. ఫస్ట్ టైం చూద్దామని ఫస్ట్ టైం వచ్చాం. ఓకే. పర్వాలేదు అనుకో ఇప్పుడైతే. ఓకే, థ్యాంక్ యూ అన్న. మనకి చిన్నగా స్టార్ట్ చేసే వాళ్ళకి చిన్న సైజు కూడా ఉంటాయండి. ఇక్కడ చిన్నగా మిల్క్ చేయి ఉంటాయి. అంటే చూడండి, ఇక్కడ బాబు కూడా పాలు పిండుతున్నాడు. చూడండి, ఏమనట్లేదు. బుద్ధిగల గేదెలు ఉంటాయి కొన్ని, చాలా క్వాలిటీ. ఆడి చూసి ఆడి కొడుతున్నా కూడా ఏమన్నట్లు అవుతుంది. అంత అలవాటు మీద ఉంటాయి. మన ఊర్లోకి వెళ్తే ఎలా ఉంటుందో ఫీలింగ్ అలాగే వస్తున్నారు. సార్ మీ నెంబర్ చెప్తారా? 984890555577. ఓకే. మన శివయ్య గారి మార్కెట్లోనే ఉంటారండి. ఎప్పుడు వచ్చినా కానీ సంప్రదించండి. ఈ నెంబర్ కాల్ చేస్తే మీకు అందుబాటులో ఉంటారు. మార్కెట్లో మీకు అనుకూలమైన రేట్లు ఇప్పిస్తారు, నాణ్యమైన సరుకు ఇప్పిస్తారు, మంచి జాతీయ సరుకు చేస్తారు. థ్యాంక్ యూ శివయ్య గారు. ఇక్కడ మనకి పశువుల డాక్టర్ కూడా అవైలబుల్ ఉంటారండి. ప్రెగ్నెన్సీ చెక్ చేసి అక్కడే చెప్పేస్తారు. ఒక గేదెని చెక్ చేసినందుకు గేదెకి 100 రూపీస్ తీసుకుంటారండి డాక్టర్ గారు. ఆ గేదె ఎట్లా ఎన్ని చిందులు వేసినా, డాన్స్లు వేసినా కానీ దాన్ని పట్టుకుని దాని ప్రెగ్నెన్సీకి మట్టి కన్ఫర్మ్గా చెప్పిన తర్వాత మనకి చెప్తారండి. ఉంటే ప్రెగ్నెన్సీ ఉందని చెప్తారు, లేకపోతే ప్రెగ్నెన్సీ లేదని చెప్పేస్తారు. ఇవ్వండి, కొత్త రకం ఆవులు వచ్చినాయి. చూడండి, పూటకి పొద్దున 10 లీటర్లు, సాయంత్రము 8-7 లీటర్లు ఇస్తుందంట. మంచి క్వాలిటీగా ఉంది. దీని దొడ్లు ఉన్నాయి కానీ దూడలు సపరేట్గా కట్టేశారండి. ఇవన్నీ జెర్సీ ఆవులు కొత్తగా దింపారు. ఇవి ఎంత సైజు ఇప్పుడు రాలేదు మార్కెట్కి, ఇప్పుడు కొత్తగా వచ్చినాయి. వాటికి దోళ్ళు కూడా అటు సైడ్ ఉంది, బ్యాక్ సైడ్ ఉంది. ఇవ్వండి, చిన్నగా స్టార్ట్ చేసే రైతులు కూడా క్వాలిటీ. ఇవి మన జబ్రా జాతి అంటారు కదా, వాటిలోనే మన ముర్రా జాతులు కూడా క్రాస్ ఉన్నాయండి. ఇదిగోండి, పబ్లిక్ ఇంకా రావాలి, బర్రెలు ఇంకా రావాల్సింది ఉంది, వస్తున్నాయి. ఇంకా నేను ఎర్లీగా రావడం జరిగింది కదా, అందుకని తక్కువ కనిపిస్తుంది మీకు. కాబట్టి బర్రెలు చాలా వస్తాయి, ఇంకా బాగా వస్తాయి. ఇట్లా కొనుక్కున్న వాళ్ళు ఇట్లా సైడ్ తీసి కట్టేస్తున్నారు, నీడ కట్టేస్తారు. ఇవి వచ్చేసరి ఇవన్నీ కొన్ని లోపల ఉన్నాయేమో అమ్మే ఉన్నవి, ఈ సైడ్ కట్టేసి కొనుక్కుని కట్టేసుకుంటారు. అయిపోండి, ఇవన్నీ ఇంకా చూసారు. బేరాలు జరుగుతున్నాయి, ఈ బర్రెలన్నీ బేరాలు జరుగుతున్నాయి. కొత్త రకం ఆవులు కూడా వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడే లోడ్ దిగుతుంది ఈ ఆవులు. కొత్త కదా, కొద్దిగా కంగారు పడుతున్నాయి. ఇట్లా తెచ్చి అది దున్నపోతు, ముర్రా జాతి, ఒరిజినల్ ముర్రా జాతి దున్నపోతు అండి. ఇది దున్నపోతు అంటే మొగది. ఎక్కువ డైరీలో వాళ్ళకి కావాలి కాబట్టి పెద్దదానికి రావడం పిలవరు కదా, ఎదకొచ్చినప్పుడు అని చెప్పి వాళ్ళు తీసుకెళ్ళి పెడతారు. చూసారు, రింగ్ క్వాలిటీ ఒరిజినల్ ముర్రా జాతి దున్నపోతు అండి. దీని క్వాలిటీ నెంబర్ 1 క్వాలిటీ.
ఇదిగోండి ఇది కూడా ముర్రాలో బన్నీలో ముర్రా వచ్చిందండి. ఇది దున్నపోతే ఇది మనం చెప్పలేము, ఇక దాని కాస్ట్ చెప్పలేము, రీజనబుల్గానే ఇస్తారు. ఇక్కడ మళ్ళీ వచ్చేసి మనం తాళ్ళకొట్టు దగ్గరికి వాళ్ళు చూసారా బేరాలు ఆడుతున్నారు. వాళ్ళు చెప్తూ ఉంటారు రేట్లు, ఇది కొంటూ ఉంటారు, బేరాలు కొంటూ ఉంటారు. నేను బ్రదర్ వాళ్ళు కూడా నేను సపరేట్గా మాట్లాడడం జరిగింది. వచ్చినందుకు మాకు పర్వాలేదు, రీజనబుల్గానే రేట్లుగా అమ్మగలుగుతున్నాము. మేము ఎంత చెప్పినా కానీ రైతు రేటుకి రైతే అడుగుతాడండి, మేము ఇక రైతు రేటుకి ఇచ్చేయాలని వస్తుంది. దానివల్ల మాకు లాస్ రావట్లేదు, అంతా రీజనబుల్గానే అమ్ముతున్నాము ఓకే అని అంటున్నారు. ఎప్పటి నుంచో పెడుతున్నారు, ఈ సంవత్సరం కాదు 2 సంవత్సరాలు కాదు, ఎప్పటి నుంచో మార్కెట్ ఉన్నప్పటి నుంచి తరతరాలుగా వాళ్ళ తాతల కాడ నుంచి పెడుతున్నారండి. నేను సపరేట్గా మాట్లాడానండి నేను, ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుంది కదండి, అందుకని అన్నీ పెట్టడం జరగట్లేదు. ఎందుకంటే నాకు కూడా కొత్తగా ఇది స్టార్ట్ చేసే కాబట్టి మీలాంటి టైంపాస్కి మళ్ళీ బోర్ కొట్టకుండా కొంచెం కట్ చేసి పెడుతున్నాను. ఇవాళ ఎంత ఎండ ఉన్నా సరే అట్లా కూర్చొని అట్లా చెంప దుడుచుకుంటా మమ్మల్ని అమ్ముకుంటూనే ఉంటారు, తప్పదు వాళ్ళకి అలా కూర్చొని ఉంటారు. ఇవ్వండి కొత్త గ్యాదలు ఇప్పుడే వస్తున్నాయి, ఇంకా వ్యాన్లు వస్తున్నాయి లోపలికి, ఇప్పుడు వచ్చే టైం అండి, ఇంకా వస్తూ ఉంటే వెళ్తూ ఉంటాయి, ఇట్లా ఉండే ఎండలో ఉండే బర్రెలు ఉంటుంది. అదే అన్నీ పెద్ద క్వాలిటీ వచ్చినాయి అండి ఈసారి. ఆవులు కూడా నేను తగ్గేదే లేదన్నట్టు కూడా వచ్చినాయి ఆవులు కూడా. పుష్ప డైలాగ్ చెప్తారు కదా, నేను తగ్గేదే లేదని, అదే టైప్లో ఆవులు కూడా నేను కూడా తగ్గేదే లేదని ఎక్కువ వచ్చేసి ఈ మార్కెట్ ఈ నెల, సారీ ఈ వారం. క్వాలిటీ చూసారా, మిల్క్ ఇచ్చే ఇట్లా ఇవంతా మిల్క్ అని మనకి కనిపించేది. ఇక చూడండి దొడ్లు కూడా ఉంటాయి, దూడలు పోతులు గేదెలు అన్ని రకాలు ఉంటాయండి. వ్యాన్లు కూడా అవైలబుల్ ఎప్పుడూ ఉంటాయి. మళ్ళీ ఇంకో వ్యాన్ వస్తుంది దూడలు వేసుకుని చూడండి. పిల్లలు కూడా సరదాగా వస్తారండి ఇక్కడికి, అది చూసారా ఆడుకుంటున్నారు. ఆ బర్రెల్ని కడగడానికి ఆటలతో తిరగడానికి ఇక్కడికి వస్తే చాలా మనకి వాతావరణం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఆడలేదు మగలేదు అందరూ వస్తారండి ఇక్కడ. ఇక ఆడవాళ్ళు కూడా ఎక్కువ శాతం బేరం చేస్తారు ఆవులని గేదెల్ని. లాంగ్ నుంచి వచ్చేవాళ్ళు అయితే భార్యాభర్తలు లేకపోతే ఫ్రెండ్స్ అందరూ వస్తారు. చాలా మంచిగా జరుగుతుంది మార్కెట్ అయితే. విజయవాడ నుంచి వస్తారు. ఈసారి నాకు విజయవాడలో ఎక్కువ మంది తగిలారండి. ఎక్కడి నుంచి వచ్చారు బాస్ అంటే విజయవాడ అన్నారు. ఇదిగోండి మనకి దున్నపోతు చూపిస్తారు చూడండి బ్రదరు, ఒకసారి డాగ్ వెళ్తున్నట్టుంది. మళ్ళీ వద్దాం అందరం దగ్గరికి. ఈ బేరాలు చూడండి ఒకసారి, బేరాలు జరుగుతున్నాయి, బేరాలు గట్టిగానే జరుగుతున్నాయి. మేము వచ్చాము, అంత దూరం నుంచి వచ్చాము, ఊరినే తిరిగి వెళ్తాక అనేది ఏమి ఉండదండి. మంచిగా వచ్చినాక మీకు రీజనబుల్ రేట్లోనే దొరుకుతాయి. మీకు వచ్చిన తర్వాత కొనకుండా అయితే తిరిగి వెళ్ళరు, అంత బాగుంటాయి, క్వాలిటీలు బాగుంటాయి. మీకు అది కొన్ని చూపిస్తారు అట్లా, మాకు కావాలంటే అట్లా అటు ఇటు తిప్పి చూపిస్తారు దోళ్ళను కానీ బర్రెలను కానీ. అదిగోండి వచ్చేసాము మన దున్నపోతే దగ్గరికి, దాన్ని చూడండి ఎట్లా లేపుతున్నాడు, ఆడిస్తున్నాడు. ఏమీ లేదు, ఇదంతా పసుపు రంగులేసి డెకరేషన్ చేసి నేను తగ్గేదే లేదురా అంటుంది వాటిని. చూడండి ఎట్లా చేస్తున్నాడు అతను కూడా, నేను కూడా తగ్గేదే లేనట్టు కూడా ఆడిస్తున్నాడు. మళ్ళీ ఒక్కొక్కసారి బ్రో చూద్దాం, మా ఆడియన్స్ కోసం ఒకసారి చూపించవా. ఇదిగోండి చూడండి బాస్, అదిగోండి ఏం వదలడు కదండి. అది చిన్న వయసు బ్రో, అది 1 year దాటిందండి చిన్నదే. దానికి వయసు వస్తే ఇంకా చూడండి ఇక. ఓకే బాయ్.